హలో అండి. నమస్తే. నేను మీ మానస. వెల్కమ్ బ్యాక్ టు ఎమ్&ఎమ్స్ క్రేజీ కిచెన్. ఈరోజు వీడియోలో చర్మం, జుట్టుని ఆరోగ్యంగా ఉంచడంతో పాటు రక్త పుష్టిని కూడా అందించే విధంగా పంచదార, బెల్లం వాడకుండా కేవలం 3 ఇంగ్రీడియెంట్స్‌తో హెల్తీగా చేసుకునే అవిసె గింజల లడ్డు కొత్త ప్రాసెస్‌లో ఎలా చేయాలో చూపించబోతున్నానండి. సో, లేట్ చేయకుండా ఈ హెల్తీ అవిసె గింజల లడ్డు ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అలాగే మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని మరింత సపోర్ట్ చేయండి. అవిసె గింజల లడ్డు కోసం ఒక బౌల్‌లోకి 1 కప్పు వరకు అవిసె గింజల్ని తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల వాటర్ యాడ్ చేసుకొని అవిసె గింజల్ని వాటర్‌ని కలిపిన తర్వాత వాటర్‌లో ఒక 10 నిమిషాల పాటు నాననివ్వండి. ఇలా అవిసె గింజల్ని వాటర్‌లో నాననివ్వడం వల్ల జుట్టుని ఆరోగ్యంగా ఉంచడంతో పాటుగా కొత్త జుట్టు రావడానికి కూడా చాలా హెల్ప్ చేస్తుందనమాట. 10 నిమిషాలు నానబెట్టుకున్న తర్వాత ఈ అవిసె గింజల్ని ఒక ప్యాన్‌లో వేసుకొని మంటని లో ఫ్లేమ్‌లో ఉంచి కలుపుకుంటూ అవిసె గింజలన్నీ పచ్చివాసన పోయి కమ్మటి వాసన వచ్చి పొడి పొడిలాడేంత వరకు కూడా డ్రై రోస్ట్ చేసుకొని ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకొని ఫైన్ పౌడర్ లాగా బ్లెండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్‌లో 2 టేబుల్ స్పూన్ల నువ్వులను వేసుకొని లో ఫ్లేమ్‌లోనే కలుపుకుంటూ కాస్త రంగు మారేంత వరకు వేగనిచ్చి వేరొక ప్లేట్‌లోకి తీసుకొని పక్కన పెట్టండి. ఇప్పుడు అదే ప్యాన్‌లో 1 కప్పు వరకు ఖర్జూరం పేస్ట్‌ని వేసుకొని ఒక 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్‌లో కలుపుతూ ఉడికించుకోవాలి. మీకు ఖర్జూరం పేస్ట్ బయట ఎక్కడైనా సరే అవైలబుల్‌గానే దొరుకుతుంది. ఒకవేళ మీకు దొరకకపోతే ఖర్జూరాలని పేస్ట్‌లా కూడా చేసి వేసుకోవచ్చు. అది కూడా వీలు లేదు అనుకుంటే దాని ప్లేస్‌లో 1 కప్పు వరకు తురుముకున్న బెల్లాన్నయినా సరే వేసుకోవచ్చు. ఇలా ఖర్జూరం పేస్ట్ వేసి చేయటం వల్ల మనకి బ్లడ్ లెవెల్స్ ఇంప్రూవ్ అవుతాయండి. సో, చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ఎవ్వరు తీసుకున్నా సరే బ్లడ్ తక్కువగా ఉన్న వాళ్ళకి బ్లడ్ ఇంప్రూవ్ అవుతుంది. ఇప్పుడు ఇందులో ప్రిపేర్ చేసి పెట్టుకున్న అవిసె గింజల పౌడర్‌ని వేసి ఖర్జూరంతో పాటు బాగా కలిసేట్టు కలపాలి. మనకి ఖర్జూరం పేస్ట్ కాస్త గట్టిగా ఉంటుంది. సో, గరిటెతో కలపడానికి కష్టంగా అనిపిస్తే వీడియోలో చూపిస్తున్నట్లు పప్పు గుత్తితో కాస్త అణిచిపెట్టి మీరు కలిపారంటే ఈజీగా కలిసిపోతుందనమాట. మొత్తం కలిసిన తర్వాత ఇందులో 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకొని బాగా కలిపి కాస్త చేతికి తీసుకొని ఉండ అవుతుందో లేదో చెక్ చేసుకోండి. ఉండ సరిగ్గా రావట్లేదు, పొడి పొడిగా ఉన్నట్లయితే మరి కాస్త నెయ్యిని వేసుకొని కలిపి ఇందులో రెడీ చేసి పెట్టుకున్న నువ్వులను కూడా వేసుకొని బాగా కలిపి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని కాస్త చల్లారిన తర్వాత మీకు నచ్చిన సైజులో మీరు రౌండ్‌గా లడ్డూల్లా చుట్టేసుకుంటే అవిసె గింజల లడ్డు అయితే రెడీ అయిపోతుంది. సో, వీటిని 1 మంత్ వరకు కూడా స్టోర్ చేసుకోవచ్చు. లేట్ చేయకుండా మీరు కూడా ఈ హెల్తీ అండ్ టేస్టీ అవిసె గింజల లడ్డూని తప్పకుండా ట్రై చేసి మీకు ఈ రెసిపీ ఎలా వచ్చిందో మాకు కామెంట్స్‌లో షేర్ చేయండి.